200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. మరి చంద్రశేఖరరావు గారు 200 మంది రైతులు చనిపోతే దానిపైన నివేదిక ఇవ్వాలంటే నేను అప్పటి నుంచే చెప్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయే దాంట్లో ఆయనకి మస్తుగా సౌలత్ ఉంటుంది, ఢిల్లీ పోయేదానికి ఆయన టైం ఉంటుంది, ఢిల్లీలో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించాలి, లావాదేవీలు చూసుకోవాలి, దాని మీద బాగా జ్ఞానం ఉంటుంది రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 200 మంది ఆత్మహత్యలు చేసుకుంటామంటే ఆయనకు తెలియదట. చంద్రశేఖరరావు గారు వచ్చి ఆయనకి ఎంతమంది చనిపోయిన నివేదిక అనేది ఇవ్వాలట. మరి ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారా? మీరే చెప్పండి ప్రజలారా. మరి రేవంత్ రెడ్డికి అధిష్టానం ఇచ్చినప్పుడు, రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చినప్పుడు, మరి ఈ రోజు పోయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద మళ్ళీ అదే విధంగానా? అంటే ఇక్కడ రైతుల్ని ఎంత తక్కువ చులకన చూస్తున్నారంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఏమో పొలాలకు వచ్చి ఎండిపోయిన పొలాలను పరిశీలిస్తుంది, కానీ మన రేవంత్ రెడ్డి